నమస్కారం. మొన్న మదురైలో నిర్వహించినటువంటి మురుగన్ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఈ డిఎంకే పార్టీ వాళ్ళు ఒక్కొక్కరు అసలు ఆగట్లేదన్నమాట. ఒక్కొక్కరికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. మధ్యలో కట్టప్ప కూడా ఎంటర్ అయ్యాడు. సినిమాల్లోనే కాదు, వెనక నుంచి పొడవటం రియల్ లైఫ్లో కూడా పొడిచే రకం అని ఈ కామెంట్స్తో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఏమన్నా అంటే పెరియార్ బ్యాచ్ అంటారు. మీరు పెరియార్ బ్యాచ్ అయితే మేము సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళం. సరే, మ్యాటర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇటీవల తమిళనాడులో గత ఆదివారం పర్యటించి ఏ విధంగా మాట్లాడారనే విషయాన్ని కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. దానిపైన అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు, అధికార పార్టీ నేతలు పిచ్చి కూతలు కోస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ని. నీవెవరు మా తమిళనాడుకు రావడానికి, లేదా మా తమిళనాడు రాజకీయాలకి దిశానిర్దేశం చేయడానికి నువ్వెవరు అంటే మీ తమిళనాడు భారతదేశంలో వన్ ఆఫ్ ది స్టేట్, దట్స్ ఇట్. అంతేగాని మా తమిళనాడు, మా తమిళ భాష, ఈ వేర్పాటువాద భావజాలంలాగా మాట్లాడితే ఎవడు ఊరుకోడు. ఇక్కడ నడుస్తుంది, కొన్నాళ్ళు నడుస్తుంది ఒక సిద్ధాంతము, లేదా ఒక దాన్ని ఏమంటారు, ఒక సంతుష్టీకరణ ఓటు బ్యాంకు రాజకీయాలతో కూడుకున్న విధానాలు కొన్నాళ్ళు నడుస్తాయి. కానీ దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు కానీ, అన్నామలయ్య గారు కానీ విజృంభిస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే మీకు పంచలు తడస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాం అంట. వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. నేను హిందువుని అని అనుకుంటే మాత్రం క్రైమ్ అయిపోతుంది. ఒక పర్సన్ నేను క్రిస్టియను, ఒక పర్సన్ నేను ముస్లిము అనుకుంటే మాత్రం తప్పు లేదు. సనాతన ధర్మంలో ఉన్నవాడు నేను హిందువుని చెప్పుకుంటే మాత్రం అతడు మతోన్మాద అయిపోతాడా? దేవాలయాన్ని దోచుకుంటారు, అలాగే దేవాలయ భూముల్ని ఆక్రమించుకుంటారు, దారుణాతి దారుణంగా హేళన చేస్తారు. ప్రశ్నిస్తే మాత్రం మతోన్మాదం అంటారు. ఎంతవరకు కరెక్ట్? మీరందరూ కూడా మురుగన్ భక్తులు చేసేటటువంటి భజనకే కొట్టుకుపోతారు. వాళ్ళు చేసేటటువంటి నామస్మరణ ఆ సౌండ్కే అడ్రస్ లేకుండా పోతారని పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా బరువైనటువంటి మాటలతో హెచ్చరించారు. దీనికి ఇది మింగుడు పడక ఆ కట్టప్పగాడు ఒకడు, ఆ తర్వాత ఇంకొకరు, వీళ్ళందరూ కూడా రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నాడంటే, ఈ సత్యరాజ్ అనే ఆర్టిస్టు విడుత్తలై చురుత్తైగల్ కచ్చి వీసీకే పార్టీ కార్యక్రమంలో పాల్గొని ఏం కూస్తున్నాడు అంటే, దేవుడి పేరుతో రాజకీయాలు చేయాలనుకుంటే ఊరుకోం, పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన తమిళ ప్రజలను మోసం చేయలేరు, మదురైలో నిర్వహించిన మురుగన్ సభతో మాయ చేయాలనుకోవడం తెలివి తక్కువ తనం. అంటే దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోమా? మరి ఈ సత్యరాజ్ గారికి తెలియదా? అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఎరాడికేటింగ్ సనాతన ధర్మ అన్నాడే, మరి వాడికి చెప్పడానికి నోరు అప్పుడు పెగలలేదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమి అనకపోయినా వచ్చేసి అడ్డంగా నిలబడిపోతాడు. పైగా తమిళ ప్రజలందరికీ వీడియోదో అంబాసిడర్ లాగా ఏమంటున్నాడు, పెరియార్ వాదులు అంట. తమిళ ప్రజలందరూ పెరియార్ వాదులేనా? మొన్నటి మురుగన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అశేష భక్తులు వాళ్ళందరూ కూడా పెరియార్ వాదులు అయితే ఇటువైపు ఎందుకు వస్తారు? రాముడు, కృష్ణుడు ద్వేషులు, హిందూ ద్వేషులు పెరియార్వాదులు. అదొక టెంపరీతనం, అదొక అతివాదం. విగ్రహారాధనకి వ్యతిరేకమైనటువంటి పెరియార్వాదులే పెరియార్ విగ్రహాన్ని ఊరేగిస్తారు, అది వేరే విషయం. ఇలాంటి ఒక మూర్ఖత్వంతో కూడుకున్న ఈ పెద్ద మనుషులందరూ కూడా జనాల్ని వెర్రిబాగులోని చేసి కుటుంబ రాజకీయాలతో, అలాగే వాళ్ళ కుటుంబాలు బాగుండేలాగా ఈ పిచ్చిని జనాల్లోకి ఎక్కించి జనరేషన్స్ని నాశనం చేసి ఓటు బ్యాంకులతో పబ్బం గడుపుకుంటా ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో ఒక స్టైల్ ఆఫ్, కేరళలో ఒక స్టైల్ ఆఫ్, ఇక్కడ ఒక స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. ఇవన్నీ కూడా వీళ్ళకు అల్టిమేట్ లక్ష్యం పదవులను అలాగే సురక్షితంగా ఉంచుకోవడం. దానికోసం హిందూ ధర్మాన్ని తొంగలో తొక్కడం, హిందువుల్ని అణచటం, మాట్లాడితే వాళ్ళ హక్కుల్ని కలరాయటం, ఇలా చేస్తూ ఉంటారు. ఈ సత్యదేవ్ గౌడ్ అంటాడు, దేవుడి పేరుతో రాజకీయాలు చేయాలనుకుంటే ఊరుకోకపోతే పీకుతారు. నాకు అర్థం కాదు. బొచ్చు కూడా పీకలేరు. ఒకప్పుడు అయిపోయింది, గతం అంతా అలా అయిపోయింది. కానీ నువ్వు నన్ను అన్నా కూడా నేను అనకూడదు అనే ఒక మెంటల్ స్టేటస్ని బిల్డ్ చేయాలనుకుంటున్నారు. చూడండి, చాలా దారుణం అది. హిందూ అనేవాడు ఎప్పుడు రియాక్ట్ అవుతున్నాడు? వాడి జోలికి వచ్చినప్పుడే. హిందూ అనేవాడు తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాడు. అది కూడా తప్పు అని అంటున్నావంటే నిజంగా ఇలాంటి సత్యదేవో, సత్యరాజో, వీళ్ళలాంటి ఆర్టిస్టులు కానీ లేకపోతే పొలిటీషియన్స్ కానీ ఎంత డేంజరో చూసుకోండి. హిందువులందరినీ కూడా వీడు శత్రువుగానే చూస్తాడు కదా. తమిళనాట దేవాలయాల్లో పూజారులుగా ఎవరిని నియమిస్తున్నారండి? ఇటీవల కొన్ని వివాదాలు వస్తూ ఉన్నాయి. దానికి గల కారణం ఏమిటి? పూజారుల్ని కూడా ప్రభుత్వాలు నియమిస్తోంది. ఏ విధంగా అంటే, సరే అన్ని కులాల వారిని పూజారులుగా తీసుకోవాలి, కానీ ప్రమాణం ఏమిటి? వాళ్ళు కనీసం వేదాలు చదవాలి, మంత్రోచ్చారణలు చేయాలి, కొన్ని విషయాల్లో నియమనిష్టలు పాటించాలి, శుద్ధి ఉండాలి, ధర్మాన్ని పాటించాలి. ఇవన్నీ కదా ప్రమాణము. ఇప్పుడు బ్రాహ్మణులకు వ్యతిరేకం పక్కన పెట్టేద్దాం, బ్రాహ్మణులే పురోహితులుగా ఉండాలా, అది వేరే సబ్జెక్ట్, మాట్లాడదాం.
కానీ ఈ తమిళనాడులో జరుగుతున్న అరాచకం మీ అందరికీ తెలుసో లేదు. ఆలయాల్లో అర్చకుల రిక్రూట్మెంట్ కూడా తమిళనాడు ప్రభుత్వం చేస్తోంది. ఎవరిని పడితే వాళ్ళని నియమిస్తోంది. మంత్రాలు వచ్చా లేదా అనవసరం. మరి ఆ చర్చికి మసీదుకి కూడా ముల్లాల్ని పాస్టర్ని నియమిస్తారా వీళ్ళు? వాటి మీద కూడా ట్యాక్సులు వసూలు చేస్తారా వీళ్ళు? అరుణాచలం కమర్షియలైజ్ చేసేసారు. చిదంబరాన్ని ఆక్యుపై చేసుకోవాలని చూస్తున్నారు. ఎన్నో అద్భుతమైన దేవాలయాల్ని చిన్నాభిన్నం చేయాలని చూస్తున్నటువంటి ఈ తమిళనాడు ప్రస్తుత ప్రభుత్వం ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడితే తట్టుకోలేకపోతూ ఉన్నారు. పక్క రాష్ట్రం నుంచి, పక్క రాష్ట్రం ఏంటి పక్క రాష్ట్రం? భారతదేశంలో ఎక్కడన్నా నేను మాట్లాడే హక్కు నాకు ఉందయా? తమిళనాడులో హిందువులు లేరా అక్కడ నేను మాట్లాడకూడదా? తర్వాత ఈ కట్టపగాడిని పక్కన పెడదాం. వీడు కాకుండా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై డిఎంకే నేతలు మండిపడతా ఉన్నారు. పెద్దగా ఆశ్చర్యం లేదు, వీళ్ళు మండిపడాల్సిందే. వీళ్ళకి మంటెక్కేలాగా మాట్లాడారు కాబట్టి. పవన్ కళ్యాణ్కి దమ్ము ఉంటే 2026 ఎన్నికల్లో చెన్నైలోని ఏ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేసి గెలవగలరా? ఎవరు మళ్ళీ మాట్లాడింది? ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు అంట. ఈ సోకాల్డ్ దేవాదాయ శాఖ మంత్రి దేవాలయాల పట్ల ఎంత చిత్తశుద్ధి కలిగి ఉన్నాడో మనందరికీ తెలిసిందే. పేరుకేమో హిందువులు ఉంటారు బోర్డుల్లో, కానీ ఇతర మతస్థుల పెత్తనం ఉంటుంది. దేవాలయాలను ఏ విధంగా పిప్పి చేయాలి, కేవలం అదొక ఆదాయ ఓనర్ అంతవరకే. వీళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటి సవాలు విసురుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ స్టైల్ ఏంటంటే ఆయన పోటీ చేశాడా చేయలేదా అవన్నీ అనవసరం. ఆయన కింగ్ మేకర్. ఏపీలో అది ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన ఎటు ఉంటే అటు గెలుపు. పదవి ఎవరికి ఓరిస్తుంది అనేది పక్కన పెట్టండి. భగవంతుడి ఆట కూడా ఇలాగే ఉంటుంది. గెలిపించేవాడు ఓడించేవాడు ఆయనే. అట్లా పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం పట్ల తనకున్న ఆ చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి కూడా, ఆయన కూడా ఎటువైపు ఉంటే అటువైపు గెలిపించగల శక్తి ఉన్నవాడు, స్టామినా ఉన్నవాడు. అట్లా మీ పార్టీల్లో, డిఎంకే పార్టీల్లో ఎవరైనా ఉన్నారా? సరైనటువంటి ఛాలెంజ్లు చేయడం కూడా రానటువంటి వీళ్ళు ఇష్టారీతిగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ని తోలనాడుతూ ఉన్నారు. పవన్ తమిళనాడు ఎన్నికల్లో గెలిచి చూపిస్తే ఆయన చెప్పిన ఏ విషయాన్నైనా తాము వినడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అసలు తమిళనాడులో పవన్కి ఏం సంబంధం ఉంది? ఇక్కడికి వచ్చి తమని ప్రశ్నించడానికి ఆయన ఎవరు? అవునా? ఎరాడికేటింగ్ ఆఫ్ సనాతన ధర్మ అనడానికి బోడిగల్ మీరెవరు సనాతన ధర్మాన్ని అనడానికి? భారతదేశంలో పుట్టిపోయారు, మీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందనే కదా. ఆయన కూడా తమిళనాడులో ఉన్నటువంటి హిందూ భక్తులు, మురుగన్ భక్తుల్ని ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చారు. ఏం తమిళనాడుకి రావాలంటే వీసా కావాలా ఏంటి? చూసారు, ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్న ఈ దేశంలో ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి రాజకీయ నాయకులకు కొన్ని సవాళ్లు, హిందూ ధర్మం కోసం పరితపించే వాళ్లకు మరికొన్ని సవాళ్లు, ఏదో ఒక విధంగా అణచివేత ధోరణి ఇప్పుడే ఇలా ఉంటే మరి అననుకూల ప్రభుత్వాలు అంటే హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు ఉంటే ఇటువంటి గొంతుకులు ఏమవ్వాలి? ఒకసారి ఆలోచించండి. కనీసం ప్రాణాన్నన్నా ఉంచుతారా? హక్కులను కాలరాయడంతో ఆగిపోతారా? మనుషులను కూడా లేకుండా చేసేటటువంటి ఉన్మాద స్థితిలో వీళ్ళు ఉన్నారు అని చెప్పడంలో నేను ఏమాత్రం కూడా వెనకడుగు వేయటం లేదు, అతిశయోక్తి కూడా కాదు. పవన్ కళ్యాణ్ పైన ఈ సత్యదేవ్ అండ్ డిఎంకే నేత, దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడినటువంటి వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై హింద్, జై భారత్.